ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. రాష్ట్రంలో పురపాలక వ్యర్థాలను స్వచ్ఛమైన శక్తిగా మార్చేందుకు 59.85 కోట్లతో 5 సిపిజి ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తుండగా విజయవాడ ప్లాంటును 9.45 కోట్లతో ఉన్నతీకరిస్తున్నారు. ఒక్కో ప్లాంటు రోజుకు 25 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుంది. వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెస్తూ డంపింగ్ యార్డుల భారాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి తెలిపారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించడమే ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ 123 మున్సిపాలిటీస్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో నుంచి కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ నుంచి వచ్చేది ఏ రోజుకి ఆ రోజు దాన్ని ట్రీట్ చేసి బయటకు పంపించాలని 2014-19లోనే ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే ఉంచి మిగతా అన్ని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళకి అవగాహన లేక. ఈరోజు ప్రపంచంలో ఒకసారి స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, జపాన్లో 1000 ఉన్నాయి. చిన్న కంట్రీ సింగపూర్, వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా, విశాఖపట్నం ఏరియా, విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు అయితే సింగపూర్ 724 చదరపు కిలోమీటర్లు. వాళ్ళకే 4 ప్లాంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1000 టన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. అవి కూడా వేగవంతంగా ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేలాగా మరొక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దానికి ఒక్కొక్క దానికి 400 నుంచి 500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంతేకాని బాయిలర్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటే కనీసం అవి 8 నెలలు పడుతుంది. అయితే ఈ లోపల ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ని ఈరోజు 107 ఈరోజు శాంక్షన్ చేసాం. ఈ 123 మున్సిపాలిటీస్లో స్వచ్ఛ